అందరికీ నమస్కారం. దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఒక అజ్ఞాతవాసంలో ఉండి ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. క్లుప్తంగా మాట్లాడతాను. ఈ పాటని అంటే ఒక పాట లాంచ్ కోసం ఒక ప్రోగ్రాం, ఒక సభను ఏర్పాటు చేసినటువంటి మా నిర్మాతల కన్విక్షన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సినిమా పట్ల వాళ్ళ నమ్మకాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. అంత మంచి ఒక పాయింట్ ఉన్నటువంటి సినిమా. కిషోర్ లాంటి ఒక ఉత్సాహవంతుడికి, ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి మనిషికి వెన్నుదన్నుగా నిలబడి ఇలాంటి ఒక మంచి పాయింట్ ఉన్నటువంటి సినిమాని తీయడానికి సహకరించినటువంటి శర్వానంద్ గారికి, ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా, కిషోర్ నా తమ్ముడు లాంటి వాడు, తమ్ముడు తరఫున కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఒక 2 మంచి పాటలు రాశాను. అందులో ఈ టైటిల్ సాంగ్ నన్ను నేను ఆవిష్కరించుకునేటువంటి ఒక అవకాశం కలిగింది. ఎందుకంటే నాది కూడా ఒక వ్యవసాయ కుటుంబం. ఆ సాధక బాధకాలు నాకు తెలుసు. సినిమా కథ కూలంకషంగా తెలుసు. చెప్పాలనుకున్న డ్రైవ్ ఏంటని తెలుసు. క్లుప్తంగా ఈ సినిమా వచ్చే కీలకమైన సందర్భంలో ఇలాంటి ఒక మంచి పాట నా మనసులోని భావాలను ఆవిష్కరించినటువంటి అవకాశం కలిగించినందుకు కిషోర్కి, రామ్ గారికి, గోపి గారికి థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా ఈ పాట మామూలుగా ఎలాగో రిలీజ్ అయిపోతుంది, కానీ ఇవాళ రోజున నాకు అత్యంత సన్నిహితులు, ప్రియతములు మా త్రివిక్రమ్ గారు వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ పాట ఆవిష్కరింపబడటం నిజంగా చాలా చాలా సంతోషించేటువంటి విషయం. నా జీవితంలో ఇది గుర్తుండిపోయే రోజు. పాట విని బాగుందని ఇప్పుడు ఆయన అన్నారు. అది నాకు మంచి కాంప్లిమెంట్. ఈ లిరికల్ వీడియోని సమకూర్చిన వాళ్ళకు కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళ రోజున పాట అనేది జనంలోకి వెళ్ళటానికి ఒక సోషల్ మీడియాలో ఎంత ఇదిగా ఉందో, ఈ లిరికల్ వీడియోస్ కూడా అంతేనటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. ఒక్కొక్క మాట అర్థమయ్యేటట్టుగాను దాని తగినటువంటి షార్ట్స్ను సమకూర్చి మరింత అర్థవంతంగా లిరిక్ మరింతగా జనంలోకి చేరువేందుకు వారు చేసినటువంటి థింక్ వాల్స్ అండ్ ట్రెండ్స్ ప్రదీప్ వాళ్ళు అనుకుంటాను. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ పాట వినండి, ఎంజాయ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు మనసుకి హత్తుకునే మాటలు ఎన్నో పాటలకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకున్నాం. వారు శ్రీకారం చుట్టబట్టే వారి ప్రొడ్యూసర్స్